రాజస్థానీ దాల్. ఓకే, రాజస్థానీ దాల్ సింపుల్ బనీ, కానీ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా చేయడానికి నార్త్ ఇండియన్ స్టైల్లో చేయడానికి రెడీ అయినట్టు. మీ స్పెషాలిటీ ఏంటి అంటే జనరల్ ఏది ఎక్కువ బాగా చేస్తుంటారు? వెజ్జా నాన్ వెజ్జా? నేను నాన్ వెజ్ ఎక్కువ చేస్తున్నాను. నాన్ వెజ్ ఎక్కువ, నాన్ వెజిటేరియన్స్ అనమాట మేము ఎక్కువ, అదే తింటుంటాం. ఓకే, సో మాకు మాత్రం దాల్ తినిపిస్తున్నారు. నెక్స్ట్ టైం వచ్చేవాడు పక్కా తినిపిస్తున్నారు. ఓకే దెన్ ఆల్ ది బెస్ట్. ఇంగ్రీడియంట్స్ వచ్చేసా లాస్యా? ఓకే ఓకే, పేరేమో చాలా చిన్నగా ఉంది రాజస్థానీ దాల్ అని, ఇంగ్రీడియంట్స్ మాత్రం చాలా తీసుకొచ్చేసాము. మరి హెల్దీ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఓకే, దానికోసం. సో దాల్స్ అయితే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దాల్స్ తీసుకొచ్చేసాము కదా. నాకు కొన్నే తెలుసు ఇందులో. ఇది పెసరపప్పు అనుకుంటా, ఇది కందిపప్పు, అవును, అది శనగపప్పు, ఇదేంటి మరి? ఇది మినపప్పు. ఓకే, అంటే పొట్టు ఉన్న మినపప్పు. అవును. ఓకే, సో మామూలుగా పప్పుకి ఏదేది కావాలో అన్ని తీసుకొచ్చేసావు అనమాట. అంతే, కొంచెం స్పైసెస్ యాడ్ చేసావు. కొంతమంది యాడ్ చేసుకుంటారు, కొంతమంది ఇష్టపడరు. ఓకే, సో మనం ఇది హెల్దీ కాబట్టి యాడ్ చేద్దాం. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసాయి. మరి స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. ఓకే ఓకే, స్టవ్ అయితే ఆన్ చేశాను. సో ఫస్ట్ ఏం వేయబోతున్నావు? ఆయిల్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ మసాలా దినుసులు ఉంటాయి కదా, అవి యాడ్ చేసేసుకుందాం మనం. యాజ్ యూజువల్ జీలకర్ర. సో జీలకర్ర ఫస్ట్ యాడ్ చేస్తుంది. ఇంగువ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ఇది ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంగువ. ఓకే, చాలా మంది యూజ్ చేస్తారు, వాడుతూ ఉంటారు కదా. ఎస్, సో ఒక స్పూన్ వేసుకుంటా. ఓకే, ఫ్లేవర్ కోసం. ఓకే, యా. నెక్స్ట్ సమ్ స్పైసెస్. ఓకే ఓకే, యాలకులు వేసుకుందాం. సో జనరల్గా హాబీస్ ఏంటండి? హాబీస్ అంటే కుకింగ్ చేస్తాను ఎక్కువ. ఓకే, ఇంకా మమ్మీ వాళ్ళతో టైం పాస్ మొత్తం జస్ట్ చిచ్చట్లు అంతే. ఎండుమిర్చి చేసుకుందాం మనం. ఓకే, నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి స్పైస్ వేసుకో. ఓకే, కరివేపాకు హెల్త్కి చాలా మంచిది, కళ్ళకు కూడా. మా ఇంట్లో చాలా మంది ఇష్టపడరు అరోమా కూడా, కానీ మా మమ్మీ ఏం చేస్తారంటే ఇది కొంచెం పొడిలా చేసేస్తారు కదా, సో చాలా మంది ఇష్టపడతారు ఆ పొడిని. ఓకే, అట్లా చేసేస్తారు అంటారు మమ్మీ, ఎందుకంటే మేము అన్ని పిక్కర్స్ అనమాట, ఏరుతూ ఉంటాం అన్ని. ఓకే, సో ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, మమ్మీ, చెల్లి. ఓకే, డాడీ ఊర్లో ఉంటారు. ఓకే, అల్లం వేసుకుందాం మనం ఇప్పుడు. ఓకే, అల్లం వేయగానే మంచి అరోమా వచ్చేస్తుంది. సో రాజస్థానీ దాల్ అంటే నార్త్ ఇండియన్ డిషెస్ ఎక్కువ చేస్తూ ఉంటారా మరి? అట్లేం లేదు, నేను ఇది రాజస్థానీ డాల్ అనేది ఇప్పుడే ట్రై చేస్తున్నాను. అంటే ఇంతకుముందు చేశాను ఇంట్లో, బాగుంది కాబట్టి అది హెల్దీ అనిపించింది, అందుకని ఈసారి మీకు దగ్గర చేస్తున్నాను. పప్పులు ఉన్నాయంటే చాలా ప్రోటీనిషియస్, చాలా హెల్దీ. సో ఓకే, అల్లం వేస్తారు. నెక్స్ట్ టమాటో వేసుకుందాం. ఓకేనా, సో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. అలానే కొంచెం సాల్ట్. సో డైట్ ఫాలో అవుతూ ఉంటారా? చేస్తూ ఉంటాను నేను. ఇంతకుముందు నేను చాలా వెయిట్ ఉండేదాన్ని, సో తర్వాత డైట్ చేయడం వల్ల నేను తగ్గాను అనమాట. ఓకే, సో ఇందాక కూడా స్టార్టింగ్లో అదే మాట్లాడుకున్నాం అనమాట, పార్టిసిపెంట్స్ కూడా డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అందరు, ఇప్పుడు రెగ్యులర్గా కామన్ అయిపోయింది అని. సో అంటే ఇంతకు ముందు వల్ల సాఫ్ట్వేర్ అంటే తెలుసు కదా, హెవీ వర్క్ ఎప్పుడు ఉండేది, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమి ఉండదు, ఖచ్చితంగా ఉండదు, సిస్టమ్ దగ్గర కూర్చోడము, వర్క్ చేయడం. సో దీని ద్వారా ఏమవుతుందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం వల్ల నాకు వెయిట్ లాస్ అయ్యింది, సో వంటలు కూడా నేర్చుకోగలిగాను. సో చాలా ఏమంటారు ప్రాఫిట్స్ అనమాట, మీకు చాలా లాభాలు వచ్చేసాయి వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల. నిజమే అది. సో నెక్స్ట్ పెసరపప్పు వేసుకో. సో పెసరపప్పు నానబెట్టారా మీరు? నానబెట్టాను, ఓవర్ నైట్ నానబెట్టాను. ఇవన్నీ ఓవర్ నైట్ నానబెట్టాను. ఓకే, ఎందుకంటే నానబెడితేనే ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయి, వాటర్లో కంటెంట్లు ఉంటాయి కాబట్టి నేను నానబెట్టాను. ఓకేనా, ఇప్పుడు కందిపప్పు వేసుకుందాం. సో మమ్మీకి హెల్ప్ చేస్తుంటారా ఇద్దరు, లేకపోతే మమ్మీనే కుక్ చేయాలా? చెల్లికి రాదు ఎక్కువ కుకింగ్, నేనే చేస్తుంటా, మమ్మీకి హెల్ప్ చేస్తుంటా నేను. ఓకే, అందరు వంట చేస్తే ఎలా తినేవాళ్ళు కూడా ఉండాలి కదా ఖచ్చితంగా, అందుకని. ఓకే, ఎర్ర కందిపప్పు ఇది. ఓకేనా, ఇది కూడా నానబెట్టినవన్నీ అన్ని పప్పులు ఓవర్ నైట్ అంతా నానబెట్టేశారన్నమాట. సో అన్ని అలా ఒక కప్పు వేసుకుంటే. శనగపప్పు,
ఇది మినపప్పు. ఓకే, పొట్టు మినపప్పు. సో పప్పులన్నీ యాడ్ అయిపోయినాయి మనకి. వెరీ బంచ్ ఆఫ్ హెల్దీ గ్రెయిన్స్ అన్నీ వేస్తారు. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఓకే, ఓకేనా, వెరీ లిటిల్ బిట్ అంత. సో అంతేనా ఇంకా? వావ్. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేద్దాం. ఓకే, యాడ్ చేసుకునే ముందు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే నేను ఇందాక కొంచెమే సాల్ట్ వేసాను. ఓకే, సో అందుకని కొంచెం వేసుకుందాం. ఓకేనా? సో ఈ లోపు నేను వాటర్ వేసేసుకుంటాను. ఓకే, సరిపోతుంది. యా, కారం యూజ్ చేయలేదు మనం. కారం బదులు మనం గరం మసాలా యూజ్ చేసాం, చిల్లీస్ యూజ్ చేసాం. ఓకేనా? సో ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి స్పైసెస్ వచ్చేస్తాయి అన్ని. సో నవ్య చక్కగా 3-4 విజిల్స్ వచ్చేసాయి. సో మరి చూద్దామా ఎలా ఉందో? చూద్దాం. మంచి మెత్తగా అయిపోయింది కదా? యా, మంచి కన్సిస్టెన్సీ వచ్చింది. చాలా మెత్తగా అయిపోయింది పప్పు కూడా. ఎంత మంచి అరోమా వస్తుంది కదా, నిజంగా చాలా బాగుంది. ఓకే, సో మరి సర్వ్ చేసేసుకుందామా? ఓకే, సో కొంచెం కొత్తిమీర పెట్టుకో, గార్నిష్. డన్. రాజస్థానీ దాల్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. రాజస్థానీ దాల్ కి కావాల్సిన పదార్థాలు: పచ్చి శనగపప్పు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, ఎర్ర కందిపప్పు 1 కప్పు, కరివేపాకు రెబ్బలు 2, కందిపప్పు 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు, యాలకులు 2, లవంగాలు కొద్దిగా, పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి 2, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, టమోటా ముక్కలు 1/2 కప్పు, జీరా 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, గరం మసాలా చిటికెడు, ఇంగువ కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. రాజస్థానీ దాల్ తయారు చేసే విధానం: ముందుగా కుక్కర్లో నూనె పోసి జీలకర్ర, ఇంగువ, లవంగాలు, యాలకులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు, టమాటో ముక్కలు, పసుపు తగినంత ఉప్పు, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన కందిపప్పు, ఎర్ర కందిపప్పు, అలాగే నానబెట్టిన శనగపప్పు, మినప్పప్పు, గరం మసాలా పొడి వేసి నీళ్లు పోసి ఉప్పు వేసి మూత పెట్టి కాసేపు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రాజస్థానీ దాల్ రెడీ.